మన దేశంలో పిల్లలకి 25 to 30 ఇయర్స్ వచ్చినా సరే పేరెంట్స్ పిల్లల్ని ఇండిపెండెంట్ అవ్వనివ్వరు. కానీ అదే ఫారెన్ కంట్రీస్ లో అయితే పిల్లలకి 18 ఇయర్స్ లోనే ఇండిపెండెంట్ అయ్యేలాగా ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అని మనల్ని మనం క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనం అంటే ఇండియన్ పేరెంట్స్ ఏమైనా తప్పు చేస్తున్నామా లేదా? ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మన భారతీయ గ్రంథాల్లో మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. కానీ మనోళ్ళ ఫాల్ట్ ఏంటంటే మన హిస్టరీని ఫారెన్ కంట్రీస్ వాళ్ళు చెప్తే మనకు నచ్చుతుంది, అంతే కదా. జోక్స్ ఏ పార్ట్. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ 5 ఇయర్స్ వరకు పిల్లల్ని లవ్ చేయండి, వాళ్ళని ప్యాంపర్ చేయండి. నెక్స్ట్ 6 to 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది పిల్లల కోసం డిసిప్లిన్ టైం ఉంటుంది. యుఎస్ లాంటి కంట్రీస్ లో అయితే డెలివరీ తర్వాత కూడా పిల్లలకి సపరేట్ సీట్ లేకుంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా చేయరు. బేబీ అమ్మ ఒడిలో కాకుండా తన పర్సనలైజ్డ్ సీట్ లోనే ఇంటికి వెళ్తుంది. అక్కడ పిల్లలకి డే 1 నుంచి ఇండిపెండెంట్ గా ఉండడం నేర్పిస్తారు. అది కరెక్ట్ కూడా కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఫస్ట్ 5 నుంచి 7 ఇయర్స్ వరకు పిల్లలు పేరెంట్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటే పిల్లలు పెద్దగైన తర్వాత ఈ డ్రగ్స్ అని, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి బ్యాడ్ థింగ్స్ కి దూరంగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పేరెంట్స్ యొక్క ఎమోషనల్ సేఫ్టీనెస్ పిల్లలతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. ఇది నేను చెప్పట్లేదు, కొన్ని సర్వేసే మనకు చెప్తున్నాయి. పేరెంట్స్ యొక్క పవర్ ఆఫ్ లవ్ పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. అండ్ పిల్లలకి 7 to 8 ఇయర్స్ వచ్చినప్పుడు పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలాగా చేయాలి. ఒకవేళ యాజ్ ఎ పేరెంట్ గా మనం ఇలా చేయకపోతే పిల్లల్ని సపోర్ట్ చేస్తూనే సపోర్ట్ చేయని వాళ్ళం అవుతాం. 7 ఇయర్స్ తర్వాత పిల్లలకి ఓవర్ సపోర్ట్ లేదా ఓవర్ ప్యాంపర్ చేయకపోతే అదే మనం పిల్లలకి చేసే బెస్ట్ సపోర్ట్ అవుతుంది. ఈ మోడర్న్ వరల్డ్ లో పేరెంట్స్ పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా ఉండాలని అనుకుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా కాకుండా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి. బట్ పిల్లలకి 16 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే బాధ్యత పేరెంట్స్ కి ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంది మోడర్న్ పేరెంట్స్ అంటూ ఉంటారు, నేను మా పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా ఉంటాను అని. నేను ఒకటి చెప్పనా, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్ వైబ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. యాజ్ ఎ మదర్ అండ్ ఫాదర్ గా మీరు మీ పిల్లలతో ఫ్రెండ్స్ గా ఉంటారు అంటే నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. మన కల్చర్ కూడా పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలనే చెప్తుంది. మీరు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. పిల్లలకు అన్ని ప్రొవైడ్ చేయడం అనేది పేరెంట్స్ యొక్క ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ కాదు. పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడమే పేరెంట్స్ యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. పూర్వం రాజులు 6 to 7 ఇయర్స్ కే పిల్లల్ని గురుకులానికి పంపించేవారు. 16 ఇయర్స్ కే వాళ్ళ పిల్లలకి రాజ్యాభిషేకం చేసి 16 ఇయర్స్ వరకు కూడా గురుకులాల్లోనే వాళ్ళు లెస్ ఫెసిలిటీస్ లో డిసిప్లిన్ గా ఉండేవారు. కాబట్టి మెంటలీ మెచ్యూర్డ్ గా అయ్యేవారు. ఫర్ సపోజ్ ఒక కుండను తయారు చేయడానికి ఫస్ట్ మట్టితో అండ్ వాటర్ స్ప్రింకిల్ చేస్తూ కుండని షేప్ చేస్తారు. దాని తర్వాత ఆ సాఫ్ట్ డెలికేట్ ఉన్న కుండని ఎండలో లేకపోతే బట్టి పొయ్యిలో పెడతారు. అప్పుడు ఒక పర్ఫెక్ట్ కుండగా తయారవుతుంది. సేమ్ పేరెంట్స్ కూడా ఫస్ట్ 5 to 7 ఇయర్స్ వరకు పిల్లల్ని షేప్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళని డిసిప్లిన్ గా చేయాలి. ఎలాగైతే ఎండని మట్టి వేడిని తట్టుకొని ఒక మట్టి కుండ హార్డ్ గా అవుతుంది కదా, ఇంకా అందులోని వాటర్ ఫిల్ చేసినప్పుడు వాటర్ ప్రెషర్ ని కూడా తట్టుకుంటుంది కదా, అలానే పిల్లలు కూడా ప్రెషర్ ని తట్టుకుంటారు. రాంగ్ డైరెక్షన్ లోకి పోరు. ఇది నేను చెప్పట్లేదు, మన ఇండియన్ బుక్స్ లో ఎప్పుడో మెన్షన్ చేశారు. కానీ మనం మన కల్చర్ ని మర్చిపోయి వెస్టర్న్ థింగ్స్ నే బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నాం. బట్ నేనేమంటున్నానంటే మన కల్చర్ లోని ఇంకా అక్కడి సిస్టమ్ లోని బెస్ట్ థింగ్స్ ఏవైతే ఉంటాయి కదా అవి మనం పిల్లలకి ఇవ్వాలి. బట్ ఈ రోజుల్లో పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఓవర్ ప్యాంపర్ చేస్తున్నారు, అతిగా గారభం చేస్తున్నారు. కాబట్టి పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా పేరెంట్స్ పైన డిపెండ్ అయిపోతున్నారు చాలా మంది. ఇది 100% మంచిది కాదు. ఎందుకంటే పేరెంట్స్ పిల్లల చెయ్యిని పట్టుకోకపోతే వాళ్ళు నడవడం నేర్చుకోలేరు. ఒకవేళ అదే చెయ్యిని పేరెంట్స్ జీవితాంతం వదలకపోతే పిల్లలు పరిగెత్తడం నేర్చుకోలేరు. ఏ పేరెంట్స్ కైతే మేము అవుట్ ఆఫ్ లవ్ పిల్లల్ని ఓవర్ ప్యాంపర్ చేస్తాం కదా, ఆఫ్టర్ ఏజ్ కూడా పిల్లల్ని కంట్రోల్ చేయాలని చూస్తే సమ్హౌ పేరెంట్స్ క్రైమ్ చేసినట్టే అవుతుంది. అండ్ పేరెంట్స్ కి ఏమనిపిస్తుందంటే మా ఏజ్ అయితే అయిపోయింది, మా తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి? యాజ్ ఎ పేరెంట్ గా నేనైనా మీరైనా లైఫ్ లాంగ్ ఒక్క రోజులోనే 24 గంటలు పిల్లలతో ఉండలేం కదా. సపోజ్ చిన్న చిన్న పనులకు కూడా పిల్లలు పేరెంట్సే హెల్ప్ చేయాలని అలవాటు అయిపోతే నా దృష్టిలో పేరెంట్స్ చేసే అతిపెద్ద ఘోరం అదే అవుతుంది. ఫస్ట్ 5 to 7 ఇయర్స్ వరకు కూడా పిల్లల చేయి పట్టుకోండి. ఆఫ్టర్ దట్ వదలడం కూడా ఇంపార్టెంటే. పిల్లలు కింద పడడం అనేది ఇంపార్టెంట్. ఆ టైంలో పేరెంట్స్ పానిక్ అవ్వకుండా వాళ్ళని అబ్జర్వ్ చేయడం కూడా అంతే ముఖ్యం.
అప్పుడే కదా పిల్లలు కింద పడినా సరే బ్యాలెన్స్ అయ్యి నిలబడడం ఓన్ గా నేర్చుకునేది. 4 to 5 years ఉన్న పిల్లలు అన్నం తింటున్నప్పుడు కొంచెం అన్నం కింద పడితే పేరెంట్స్ ఏమంటారు, నేను ఉన్నా కదా నువ్వెందుకు చేస్తున్నావు, ఆగు నేను తినిపిస్తా ఆగు అని పిల్లలకి అన్నం తినడం లాంటి బేసిక్ థింగ్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేసి నేర్పివ్వనివ్వరు. సింపుల్, మీరు మీ పిల్లలకి వారు ఎలా ఉన్నారో అలాగే ట్రీట్ చేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ అలానే ఉంటారు. కానీ అదే మీరు మీ పిల్లల్ని వారు ఎలా ఉండాలో అలా ట్రీట్ చేస్తే వాళ్ళు అలా షేప్ అవుతారు. నౌ పిల్లలు ఓన్ ఇంట్లో అంటే వాళ్ళ పేరెంట్స్ ఉండే ఇంట్లో నేర్చుకోకపోతే ఇంకెక్కడ నేర్చుకుంటారు చెప్పండి. ఒక ప్లాంట్ కి వాటర్ ఎలా అయితే ఇంపార్టెంటో అలాగే ఎండ కూడా ఇంపార్టెంటే. కానీ అదే ప్లాంట్ కి ఎక్కువ వాటర్ పోసేస్తే అది స్పాయిల్ అయిపోతుంది. సేమ్ వే పిల్లలకి అతి ప్రేమ గారాబం చేయడం వల్ల వాళ్ళు స్పాయిల్ అయిపోతారు. పేరెంట్స్ పిల్లల్ని డిసిప్లిన్ గా పెట్టాలని అనుకుంటారు, కానీ ఎమోషనల్లీ హర్ట్ అవ్వకుండా ఉండాలని కూడా అనుకుంటారు. దానికోసమే డిసిప్లిన్ అండ్ లవ్ లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే మెయిన్ గా పిల్లల బిహేవియర్ లో చేంజ్ తీసుకురావాలనంటే పిల్లల రేంజ్ కి రావాల్సి ఉంటుంది. కానీ పేరెంట్స్ పిల్లలతో హార్ష్ గా వాయిస్ రేస్ చేసి అంటుంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల రేంజ్ కి వెళ్ళండి, దాని తర్వాత వాళ్ళని చేంజ్ చేయండి. ఇంకా సింప్లిఫై చేయాలని అంటే ఒక బాటిల్లో వాటర్ నింపాలంటే ఫస్ట్ ఏం చేయాలి, బాటిల్ క్యాప్ ఓపెన్ చేయాలి కదా. అదే పిల్లలకి డిసిప్లిన్ పర్పస్ వాళ్ళకి ఏదైనా అడ్వైస్ ఇచ్చే ముందు వాళ్ళ మైండ్ యొక్క క్యాప్ ని మనం ఓపెన్ చేసామా లేదా అని కూడా చూడాలి కదా. కానీ ఎక్కువ శాతం పిల్లలు మాట వినరు, టాంట్రమ్స్ చూపిస్తారు అని అంటారు. అలా ఉండదు. ఆ టైంలో వాళ్ళ మైండ్ యొక్క క్యాప్ క్లోజ్ అయి ఉంటుంది, కానీ ఎక్కువ శాతం పిల్లలు మా మాట వినరు, టాంట్రమ్స్ చూపిస్తారని అంటారు. అలా ఉండదు. ఆ టైంలో వాళ్ళ మైండ్ యొక్క క్యాప్ క్లోజ్ అయి ఉంటుంది. మేబీ వాళ్ళు మొబైల్లో వీడియో గేమ్స్ లాంటి అదర్ యాక్టివిటీస్ లో ఆక్యుపై ఉండొచ్చు. ఆ యాక్టివిటీ మధ్యలో పేరెంట్స్ వెళ్ళినప్పుడు పిల్లల పైన అరవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా పిల్లలు వినరు. ఎందుకనంటే వాళ్ళ మైండ్ ఆక్యుపైడ్ గా ఉంది కాబట్టి. బీయింగ్ ఏ పేరెంట్ గా పిల్లల రేంజ్ కి వెళ్ళండి, పిల్లల ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేయండి. ఏ టైంలో పిల్లల మైండ్ ఓపెన్ గా ఉంటుంది, ఏదైనా రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ మైండ్ ఓపెన్ గా ఉన్నప్పుడే వాళ్ళను చేంజ్ చేయండి. వాళ్ళ టైం ని అబ్జర్వ్ చేసి వాళ్ళకి నేర్పించండి. సో ఇవే మన ఏన్షియంట్ పేరెంటింగ్ టెక్నిక్స్ మనకు షేర్ చేసేవి. మీరు కూడా ఈ టెక్నిక్స్ ని ఫాలో అవుతాను అని అనుకుంటే ఐ విల్ ఫాలో అని కామెంట్ చేయండి. వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. మీ కామెంట్స్ ని నేను తప్పకుండా చదువుతాను. మరిన్ని పేరెంటింగ్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నెక్స్ట్ యూస్ఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.